పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్త నెలకొంది. ఆసుపత్రి ముందు చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి చేశారు. వైద్యుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రికి తాళాలు వేసి నిరసనకు దిగారు. అంజిరెడ్డి ఆసుపత్రిలో వైద్యం వికటించి చిన్నారి విక్రమ్ మృతి చెందాడు. వినికిడి లోపంతో 2 రోజుల క్రితం విక్రమ్ను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడే చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఈ సంతమాగలూరు అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి సంతమాగలూరుకి చెందినటువంటి బాలుడు విక్రమాదిత్య, ఇతనికి 3 సంవత్సరాలు. పుట్టుక నుంచి కూడా కొంత వినికిడి ఇబ్బందితో ఉన్నాడు. ఈ వినికిడికి సమస్య ఏదైతే ఉందో ఆ వినికిడి సమస్యకు సంబంధించి సరైన వైద్యం అందించినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అతనికి స్వస్థత చేకూరుతుందనే ఉద్దేశంతోనే పలుసార్లు కూడా పలు హాస్పిటల్కి తిప్పారు. ఆ తర్వాత నరసరావుపేటలో ఉన్నటువంటి అంజిరెడ్డి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంజిరెడ్డి హాస్పిటల్కి ఈ బాబుని విక్రమాదిత్యని తల్లిదండ్రులు తీసుకురావడం జరిగింది. వాళ్ళైతే మాత్రం ఆపరేషన్ చేసినట్లయితే మాత్రం కంపల్సరీగా కూడా వినికిడి సమస్య పోతుంది అని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే బాబు తల్లిదండ్రులు నిన్న ఉదయం విక్రమాదిత్యని తీసుకురావడం జరిగింది. విక్రమాదిత్య వచ్చినటువంటి సందర్భంలో యాక్చువల్గా అయితే అది ఆరోగ్యశ్రీలోనే చేయాల్సినటువంటి ఆపరేషన్ అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీతో పాటుగా కూడా కొంత మొత్తంలో డబ్బులు ఇవ్వాలని కోరటం జరిగింది హాస్పిటల్ సిబ్బంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు అయితే మేము అంత ఇచ్చుకోవాలి, 1,00,000 వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ కూడా కేవలం తమ దగ్గర 50,000 ఉన్నాయని చెప్పడం, ఆ తర్వాత 50,000 వాళ్ళకైతే మాత్రం పే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎటువంటి రిసిప్ట్ ఇవ్వలేదు. అదేవిధంగా కూడా ఆరోగ్యశ్రీ కిందే ఈ ఆపరేషన్ అనేది చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు అయితే చెప్పారు. నిన్న ఉదయం 6 గంటలకి ఆపరేషన్కి సంబంధించి విక్రమాదిత్యకి ఆపరేషన్ అయితే చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల వరకు వివిధ కారణాల దృష్ట్యా కూడా ఆ బాబునైతే మాత్రం ఆపరేషన్ థియేటర్లోంచి తీసుకురాలేదు. తల్లిదండ్రులు అడిగినప్పటికీ కూడా కొంత ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు కొద్దిసేపు. ఆ తర్వాత ఏమన్నా కొంత ఉన్నట్టుండిగా కూడా ఫీవర్ వచ్చిందని, మరో సందర్భంలో ఏమన్నా ఇక 6 దాటిన తర్వాత అయితే మాత్రం హార్ట్ స్ట్రోక్ అటాక్ అవడంతో బాబు చనిపోయాడు, విక్రమాదిత్య చనిపోయాడని ఈ అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లు అయితే చెప్పడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళ ఆందోళనకు గురయ్యారు. సరిగ్గా కూడా ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళైతే మాత్రం ఆందోళనని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదయం అయితే మాత్రం డెడ్ బాడీతో అక్కడ అంజిరెడ్డి హాస్పిటల్లో ఎదుట మాత్రం ఈ ఎవరైతే విక్రమాదిత్య చనిపోయినటువంటి బాలుడికి సంబంధించినటువంటి బంధువులు, స్థానికులు అక్కడికి రావటం, వచ్చి పెద్ద ఎత్తున కూడా నర్సరావుపేట అంజిరెడ్డి హాస్పిటల్ అయితే మాత్రం వాళ్ళైతే తమ నిరసన ధర్నాన్ని చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఎవరు అంజిరెడ్డి హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం సరిగ్గా కూడా రెస్పాండ్ కాకపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా కూడా హాస్పిటల్కి తాళాలు వేశారు. తాళాలు వేయటమే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫర్నిచర్ ఉందో ఆ ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత నర్సరావుపేటకు సంబంధించిన పోలీసులు అయితే అక్కడికి వచ్చారు. అక్కడ పరిస్థితి ఉధృతంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళని నివారించే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో, బాధితులని నివారించే ప్రయత్నం చేసిన సందర్భంలో మాత్రం వాళ్ళైతే మాత్రం పోలీసులతో కూడా వాగ్వివాదానికి దిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అంజిరెడ్డి హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా అన్కంట్రోల్గా ఉన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం అదనపు పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విక్రమాదిత్య మృతి చెందినటువంటి బాలుడైనటువంటి విక్రమాదిత్య బంధువులు అయితే మాత్రం అక్కడైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.